హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి డైరీస్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బీట్రూట్ హల్వా. ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. అండ్ బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా రెండూ సేమ్ ప్రాసెసే. బట్ ఇవాళ మనం బీట్రూట్ హల్వా ఎలా చేయాలనేది చూద్దాము. అండ్ మీ అందరికీ తెలుసు, బీట్రూట్ అండ్ క్యారెట్ అనేది బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో. సో చాలామంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, టేస్టీగా వాళ్ళకి తినడానికి కూడా నచ్చుతుంది. ఓకే, దీని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ నేను ఇది చేయడానికి ఖుషి ఘీ అనేది వాడుతున్నాను. ఖుషి ఘీ అనేది హోమ్ మేడ్ ఘీ, మీ అందరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, మెసేజ్ చేయండి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. అండ్ డెలివరీ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసేసుకొని కొంచెం ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోండి. అవి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత బీట్రూట్ అనేది ముందుగానే కొంచెం తురిమి పెట్టుకోండి. మనం పీసెస్ లాగా చేసుకోవద్దు, తినడానికి బాగుండదు. ఇలా తురుముకుంటే ఏంటంటే అది దగ్గరికి అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో మీరు ఇలా తురిమి పెట్టుకోండి ముందుగానే. దీన్ని కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోండి. తర్వాత కొంచెం అయ్యాక షుగర్ అనేది యాడ్ చేయండి. ఎంత క్వాంటిటీ అని అంటే మీరు లైక్ 3 బీట్రూట్స్ ఆర్ 4 బీట్రూట్స్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ షుగర్ వేయండి. షుగర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎక్కువగా స్వీట్ ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి. లైక్ స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే తక్కువ వేసుకుంటే బెటర్. ఇలా షుగర్ అంతా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోండి మొత్తం కలిసేలాగా. ఇలా సరిగ్గా సమానంగా పెట్టేస్తే కొంచెం వేడి అనేది ఈక్వల్గా తగులుతుంది. అండ్ చూడండి ఇక్కడ ఎలా బాయిల్ అవుతుందో. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బాయిల్ అయ్యేటప్పుడు. ఇలా వాటర్ అనేది కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇలా బ్రౌనిష్గా రావాలి. చూడండి, ఉడికేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనే నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం అయ్యేటి: బీట్రూట్, ఘీ అండ్ షుగర్. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి. మీకు ఏమన్నా ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి వేసేటప్పుడే. అంతే అండి. ఇలా పిల్లలు తినడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేయండి. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటారు అండ్ స్వీట్ కూడా తింటారు, రెండు హెల్దీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషి డైరీస్. కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి.